సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి మెరుగ నాగార్జున పరిచయ కార్యక్రమం స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, కనగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్, జెడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఇన్ఛార్జిగా నియమించి దాదాపు 50 రోజులు పైగా దాటింది. ఈ రోజు జరిగిన మంత్రి నాగార్జున పరిచయ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజా సుధాకర్ బాబు, సంతనూతలపాడు నియోజకవర్గంలోని 4 మండలాల ముఖ్య నాయకులు హాజరు కాలేదు. సభకు భారీగానే తరలివచ్చిన వారంతా ఎక్కువ శాతం ఇతర ప్రాంతం నుండి వచ్చిన వారే. ఏదో బయట ప్రపంచానికి మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప లోపల మాత్రం లోటు కనబడుతూనే ఉంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన సంతనూతలపాడు నియోజకవర్గం మనకి 5 సార్ల నుంచి మనం సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేని ప్రతిసారి మనం గెలిపించుకుంటూనే ఉన్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనకి ఎవరైతే సంతనూతలపాడు ఇన్ఛార్జిగా ఇచ్చారో మనకు నాగార్జున గారిని మీ అందరూ కలిసి మెలిసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ ఏదైనా చిన్న చిన్న తేడాలున్నా మీరు ఎవరైనా కూడా మన వైఎస్ఆర్ పార్టీకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీ అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయాలని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి మన సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ ఇంకొకసారి రావట్లే. అది ఒకసారి ఎందుకంటే మన రాజకీయాల్లో సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత మన సంతనూతలపాడు నియోజకవర్గం ఎప్పుడూ ఓడిపోదు. మనం ప్రతిసారి గెలిపించుకుంటానే ఉంటున్నాం. మనం 5 సార్ల నుంచి ఎవరు ఎమ్మెల్యేగా వచ్చినా కూడా మనం గెలిపించుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కలిసిమెలిసి మన నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గంలో మన మేరకు నాగార్జున గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, వేదిక మీద ఉన్న మన ముఖ్య అతిథులు విజయసాయి రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ, పరిచయ కార్యక్రమానికి చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పేరు నాగార్జున గారికి, మా రీజనల్ కోఆర్డినేటర్ అయిన విజయసాయి గారికి, వేదిక మీద ఇచ్చిన ఆదిన గారికి, అశోక్ గారికి, మైగర మాలిక్ గారికి, జూబురన్న గారికి, సురేష్ అన్న ఎంపీ గారికి, అమ్మగారికి, అదేవిధంగా జంకేన్న గారికి, మా సోదరులు బుర్రకి, వేదిక మీద నిర్వహించిన పెద్దలందరికీ, ఎంపీలకి, జెడ్పీటీసీకి, చైర్మన్లకి, ఇక్కడ చేసిన జగన్ అభిమానులందరికీ, రాష్ట్రీయ నాయకులందరికీ మరియు నమస్కారాలు. ముందుగా నిన్న నైట్ జగన్మోహన్ గారు నా మీద ప్రేమతో, అమ్మగారి మీద ప్రేమతో దర్శన నియోజకవర్గానికి బాధ్యతలు అప్పచెప్పినందుకు నిజంగా జగన్మోహన్ గారు దానికి కూడా విజయసాయి కూడా మరీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి అండగా ఉండే నాయకుడు మెనరేల్ సేవలకు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరికి సభకు తెలియజేసిన ఈరోజు ముఖ్యమైన కార్యక్రమంలో మేరు నాగార్జున పరిచయం సుమారు 40 రోజుల నుంచి అనౌన్స్ అయిన తర్వాత అన్న రోజు కాన్స్టిట్యున్సీకి వస్తామని అన్న నాకు రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు. అన్న టైం వస్తుందని చెప్పుకుంటా ఉన్నాం. నాలాంటి నాయకుడు అనుకో అనౌన్స్ చేసిన పార్టీ పరిగెత్తుకుంటే కాన్స్టిట్యున్సీకి పరిగెత్తా ఉంటాడు. కానీ నాగార్జునకి అందరినీ కలుపుకొని పోవాలి, ప్రతి నాయకుడు కార్యకర్తలు పిలిచినప్పుడే పోదాము, మనం పరిగెత్తొద్దని చెప్పేసి అనువుగా ఉండేసి మీతో కలుపుకొని పోదామని చెప్పేసి లేడీ తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి సవాళ్ళు తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే
అతను పరిగెత్తినవాడు కాబట్టి జాగ్రత్తగా అందరినీ కలుపుకునే బాగుంది కాబట్టి ఈ రోజు వెయిట్ చేశాడు కాబట్టి నిజంగా అనుకుండే నాయకుడు కాబట్టి తెలిసిన నాయకుడు సుదీర్ఘ రాజకీయం చేసే నాయకుడు కాబట్టి కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయాలి నాయకులతో ఎలా బిహేవ్ చేయాలి తెలిసిన నాయకుడు కాబట్టి నిజంగా ఈ రోజు వెయిట్ చేశాడు. నిజంగా నీకు అభినందనలు అన్నా. అదేవిధంగా చాలా మంది అనుకున్నారు గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లా తీసుకొచ్చారని చెప్పి అనుకుంటా ఉన్నారు. మేము ఈ సైడ్ అనగానే మిగిలిన పెద్దలందరూ కూడా సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. అన్న మా కాన్స్టిట్యూన్సీలో మంచి వాళ్ళు ఉంటే నేను ప్రపోజల్ తీసుకొస్తాము ఉంటే ఇంకన్నా లేకపోతే మంచి వ్యక్తిని మీరు ఎవరు పెట్టినా పర్లేదన్నా సీఎం గారు ఏ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే ఆ క్యాండిడేట్కి మేము చేసి తప్పకుండా పార్టీ ఆదేశాల ప్రకారం మేము చేస్తామన్నా గెలిపిస్తామని చెప్పి మా అవసరం చేస్తామని చెప్పి మేము చెప్పడం. నిజంగా నాగార్జున మంచి వ్యక్తి, అందరినీ కలుపుకునే వ్యక్తి, మంత్రివర్యులు అందరికీ కలుపుకునే వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ గారు మన మీద నమ్మకంతో కార్యకర్తల మీద నమ్మకంతో నాయకుల మీద నమ్మకం జగన్మోహన్ గారు మనకి నాగార్జున పంపించారు కాబట్టి మనం నాగార్జున ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని సభాపతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా మంది అపోహలు ఉంటారు. నాగార్జున సంపాదించాడు సంపాదించాడు మన పేపర్లో చూసేది పేపర్లో నాగార్జున 1000 కోట్లు సంపాదించాడు. నేను ఫోన్ చేశాను అన్న ఏంటన్నా ఎన్ని కోట్లు సంపాదించామంటేనా శివను నాకు ₹1,00,000 నుంచి మిగిలిన డబ్బులు మీరు తీసుకున్నా నాకేం అవసరం లేదన్నాడు. అందుకని చాలా మంది అపోహలు చేస్తుంటారు నాగార్జున చేస్తాడని. ఆయన ఎప్పుడు కార్యకర్త నేను ఆయన ఆఫీస్కి కూడా పోయాను. ఆయన ఆఫీసు టేబుల్ చిన్న టేబుల్ అందరు పైన పడి అన్ని పనులు చేయించుకుంటాడు. ఆయన కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టే పనులు ఉంటాడు. సీనియర్ కూడా బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. ఎవరికి ఏ కార్యకర్తకి ఏం అవసరం వచ్చినా వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా అందుబాటులో సంతకాలు పెట్టే ఉంటాడు. అంతకుముందు నాయకులని ఇతను కూడా జాగ్రత్తగా కలుపుకొని పోతాడు. మన అందరూ ఆశీస్సులు జగన్మోహన్ గారు కాన్సెప్ట్ ఏంటి ఎవరిని పెట్టినా గెలిపించాలి. మనం అందరికీ జగన్మోహన్ అన్ని స్కీమ్స్ ఇస్తున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తగా పెట్టుకుని 170 సీట్లు గెలుచుకోవాలి. జగన్మోహన్ గారు సీఎం చేసుకోవాలంటే జగన్మోహన్ గారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎవరి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎంపీపీ ఇంపార్టెన్స్ ఎంపీపీ ఉంటుంది, జెడ్పీసీ ఇంపార్టెన్స్ జెడ్పీసీ ఉంటుంది, కౌన్సిల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరినీ కలుపుకున్న పోయే నాయకుడు నాగార్జున కాబట్టి ప్రతి కార్యకర్తకి ఇంటికి వస్తాడు, తలుపు తప్పుతాడు, మీ నాయకుడి దగ్గరికి వస్తాడు కాబట్టి మీ అందరి ఆశీస్సులు మన వేరు నాగార్జునకి ఇచ్చి మళ్ళా నూతలపాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని సభాపతి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించి ఆశీర్వదించిన ప్రతిపదకు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మరి అధిష్టానం మాట్లాడి వారు కూడా వస్తే ఈ జిల్లాలో ఒక ప్రపంచం అనేది వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఒక వేదిక మీద ఉండి కార్యకర్తలకు భరోసా ఇచ్చి అందరం కూడా జగనన్న చేస్తున్న కార్యక్రమాలను కూడా వివరించి అందరం కలిసికట్టుగా ఈ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మనం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్. ధన్యవాదాలు సార్. ఆ రోజు సంతనోదలపాటులో నాకు క్రాస్ ఓటింగ్ పెరిగి 6-7 వేల మెజారిటీ పెరిగిందంటే ఖచ్చితంగా ఆ రోజున భూచేపల్లన్న అలాగే వాసన్న తీసుకున్న గొప్ప జాగ్రత్త. ఆ రోజు ప్రచారంలో కూడా ఒక మాట చెప్పారు, ఎమ్మెల్యే కంటే ఓటు అదనం వేయండి అని చెప్పి క్రాస్ ఓటింగ్ ద్వారా నేను 4 నియోజకవర్గాలు ఓడిపోయినప్పుడు కూడా ఇవాళ ఎంపీగా నిలబడ్డానంటే ఖచ్చితంగా మీరందరూ ఇచ్చిన అవకాశమే. అందులో భాగంగా ఇవాళ మళ్ళీ ఇంకో అన్నం తీసుకొచ్చాం నాగార్జున అన్న. ఎలా అంటే వేమూరు నియోజకవర్గంలో చెప్పాల్సిన అవసరం ఉంది. వేమూరు నియోజకవర్గంలో ఏదైనా సమస్య అంటే ఫస్ట్ 6 నెలలు ఫోన్ చేసేవాళ్ళు, అన్న మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని చెప్పేవాళ్ళు. 6 నెలల తర్వాత నా దగ్గరికి ఏ ఒక్క వ్యక్తి వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పాల. ఏదైనా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారే తప్ప ఏనాడు కూడా మా దగ్గరకు వచ్చి సమస్య ఉందని చెప్పాల. అంటే సమస్యను చేర్చే దాంట్లో నాగార్జున ప్రజలందరికీ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా అక్కడ వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను తీరుస్తూ ఉన్నారు. మరి ఆ రోజున అక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది, అక్కడ కూడా మెజార్టీ వచ్చింది. కాబట్టి మంచి వ్యక్తిని, నలుగురితో కలిసిపోయే వ్యక్తిని మీకు జగనన్న మరి పంపించారు. అందుకే మీరందరూ కూడా హక్కును చేర్చుకొని రానున్న రోజుల్లో 24లో పోటీ చేసే విధంగా అన్న అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా మంచి మెజార్టీ
పోయినసారి మెజార్టీ చాలంటే వారికి ఇచ్చింది. మీరందరూ కూడా ఈసారి మంచి మెజార్టీని అన్నకిచ్చి మంచి వ్యక్తిని మీకు ఇచ్చారు కాబట్టి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, ఏది ఎవరు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనకి జగనన్న ఈ వ్యక్తిని ఇచ్చారో మీరు ఈ వ్యక్తిని భుజాన్ని వేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మొయ్యాల్సిందే. జగనన్న మాటే మన మాట, మరొక మాట మనకు ఉండకూడదు. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత 12% ఉన్న పేదరికం 5% తగ్గిందంటే మరి మన జీవితాలను బాగు చేసే వ్యక్తి, మన జీవితాల్లో వెలుగును చూడాలని అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా వేషాలు వేసుకొని రకరకాలుగా మన జగనన్నను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ శత్రువులందరూ ఏకమవుతూ ఇవాళ రక్త సంబంధాలను కూడా వదిలేసే విధంగా నిర్ణయాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, మా ప్రాణం ఉన్న వరకు, మా కంఠంలో శ్వాస ఉన్న వరకు, ఈ గంటిపై రెప్పల వాలే వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే మేము ఉంటాం, ఆయనతోనే మా ప్రయాణం అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఒకసారి మరి నాగార్జున కూడా అవకాశం కల్పిస్తే మీ అందరి ఆలోచనలు మీ అందరి భాష్యాల మేరకు ముందుకు కొనసాగుతారని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన కూచేపల్లి వెంకయ్య గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు జింకే వెంకరెడ్డి గారికి, ఎంపీ గారికి, నిన్ననే సభలో నియమితులైన మాజీ శాసనసభ్యులు సోదరుడు కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ఎంపీలకి, జడ్పీటీసీలకి, వేదిక మీద ఉన్న జగనన్న అభిమానులకి, రాష్ట్ర అభిమానులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నారు. అందరూ గమనించాలి, ముఖ్యమంత్రి గారు ఎవరినైతే అభ్యర్థిగా పంపిస్తారో ఎన్నో రకాలుగా ఆలోచన చేసి యూపీఎస్ నుంచి కూడా బ్యాలెన్స్ చేసి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీ అందరూ కూడా గమనించాలి, జగనన్న ముఖ్యమంత్రి అయితే మనందరికీ మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్షేమ పథకాల రూపంలో మేలు జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మేలు జరుగుతుంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని పాటించాలని, చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా పెద్ద మనసుతోని ఆలోచన చేసి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి, ముఖ్యంగా ఏ సమస్యనైనా కూడా క్షుణ్ణంగా పరిష్కరించడానికి విజయసాయి గారు ఉన్నారు మనకి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రకాశం జిల్లాలో 8 సీట్లని గెలిపించే బాధ్యత కార్యకర్తల మీద ఉంది. అందరూ కూడా ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియాని అడ్డం పెట్టుకొని చెప్పిందే చెప్తూ అబద్ధాలని నిజాలు చేస్తూ ముందుకు పోతున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కనిగిరి వచ్చారు, 2 లక్షలతోనే బహిరంగ సభ అని చెప్పారు, వచ్చింది 20,000. దాంట్లో కూడా ఆయన మాట్లాడుతుంటే జనం అందరూ లేసి వెళ్ళిపోతున్నారు. ఉండండి ఉండండి అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. మీరందరూ కూడా తెలుసుకోవాలి, జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మనలో ఐకమత్యం ఉంటే 170 సీట్లు మనకు వస్తాయి. ప్రకాశం జిల్లాలో 8 ఎమ్మెల్యేలు గెలుస్తాం, ఎంపీలు కైవసం చేసుకుంటాం. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో అన్నదమ్ముల్లాగా ఉండి మనం పోయిన ఎలక్షన్లో ఎంత ఆప్యాయతగా పనిచేసామో అదే కొనసాగిస్తే తప్పకుండా నాగార్జున గెలిచేస్తాడు. ఇది నిజం, మీ అందరికీ తెలుసు. అందుకని మీరు అందరూ కూడా బాగా పనిచేయాలని చెప్పేసి ఈ 3 మాసాలు ఎలక్షన్ దగ్గర వచ్చింది. ఈ 3 మాసాలు చిన్న చిన్న ఈగోలు నా పక్కన పెట్టి మనం గెలిస్తే 5 ఏళ్ళు అందరం కూడా మేలు చేసే స్థితిలో మనం ఉంటాం. అదేంటో అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. మీకు తెలుసు, మనం అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం. మనం రామరాజ్యం చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో సకాలంలో వాళ్ళ గురిసిని పంటలు పండి సర్వ జీవరాశి సంతోషంగా ఉన్నాయి. ఈ ప్రజారాజ్య పాలనలు అందరం కూడా హాయిగా ఉన్నాం. అది ఆలోచన చేసి
ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మనందరినీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం నిలిపిస్తున్నారు. ఒక సామాన్యుడు నేను కనిగిరి లాంటి కాన్స్టిట్యున్సీలో 2 సార్లు బీఫామ్ ఇచ్చి ఒకసారి ఓడినా కానీ అంత అమాయకం ఉన్నాడు మధు అబ్బా అని అంటే వద్దు ఆయనని ఎమ్మెల్యే చేయాలి, బీసీని కూడా రాజ్యాధికారంలో నడిపించాలని చెప్పి 2సారి కూడా బీఫామ్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యే చేసి అక్కడ కాకుండా తిరుమల దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చి అక్కడ కాకుండా 1 సంవత్సరం రోజులు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులుగా నాకు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం, మంచి మనసు బీసీల మీద ఎస్సీల మీద. అందులో భాగంగానే ఈరోజు మీరు నగదు రావడం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి కోసం మనమందరం మంచి కార్యకర్తగా పనిచేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాన్ని ఎగరేయాలని చెప్పి, ముఖ్యంగా వాసన కూడా వస్తారు, మనమందరం ఆయన అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం పూర్వ వైభవం తీసుకొచ్చి పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై